ఇప్పుడైతే నేను కందిపప్పు అయితే తీసుకున్నాను, పప్పుచారు చేద్దాం అనుకున్నాను. అందుకనేసి కందిపప్పు తీసుకొని శుభ్రంగా ఒకసారి అయితే కనుక కడిగేసాను. కడిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు చిన్న చిన్న పీసెస్గా నేను మటన్ అయితే కనుక కటింగ్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా శుభ్రంగా అయితే కడిగాను. ఆ తర్వాత బంగాళదుంపలు కూడా నాకు అవసరం ఇందులోకి, అందుకనేసి బంగాళదుంప పొట్టు తీసేసి ఒకటిలో 2 ముక్కలు అయితే చేశాను. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలు వేసాను. ఆ తర్వాత మిర్చి యాడ్ చేశాను. ఇక్కడ చూస్తే కనుక పచ్చిశనగపప్పు ఉంది కదా, అది కూడా శుభ్రంగా కడిగేసి ఇందులోనే యాడ్ చేశాను. దాంట్లో స్టార్ ఫ్లవర్ వేసాను, దాల్చిన చెక్క వేసాను, లవంగాలు కూడా వేసాను, సాజీరా కూడా వేసాను. ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేశాను చివర్లో. ఇలాచీ కూడా ఇంపార్టెంట్, అందుకనేసి ఇలాచీ కూడా వేసాను. ఆ తర్వాత బాదం కాజు కూడా యాడ్ చేశాను. ఇక్కడ మనం పప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అందులో మనము కొద్దిగా ఎసురు వేసేసుకొని కొద్ది పసుపు యాడ్ చేశాను. అక్కడ మటన్లో కూడా నేను పసుపు కారం కూడా వేసాను. ఇక్కడ నేను పప్పుచారులోకి కారం పొడి కూడా యాడ్ చేశాను. ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక పెద్ద పాత్ర కుక్కర్ తీసుకున్నాను, కింద అడుగునైతే గిన్నె పెట్టాను. ఆ తర్వాత దానిపైన ఈ పప్పుచారు గిన్నె అయితే ఇంకా పప్పు చేసే గిన్నె అయితే పెట్టాను. ఆ తర్వాత దీనిపైన నేను ఒక ప్లేట్ అయితే పెట్టాను. మనకు గ్యాస్ అంటూ పొద్దుపడుతూ అవుతుంది, అందుకనేసి నేను ఈ మాదిరిగా అయితే కుక్ చేస్తున్నాను. ఇక్కడ కుక్కర్ మూత అయితే ఇంకా టైట్ అయితే ఇంకా పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాము. స్టవ్ వెలిగించేసిన తర్వాత కుక్కర్ అయితే పెట్టేద్దాము. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఆ లోపు మనకు ఏమేమి కావాలో ఇవన్నీ ఇక్కడ నేను రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయ తీసుకున్నాను, ఆనియన్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నాకు 3 విజిల్స్ అయితే రెడీగా వచ్చేసేయండి. ఈ 3 విజిల్స్ వచ్చే లోపు నేను ఇక్కడ 1 కప్ అయితే ఇంకా మైదా పిండి అయితే తీసుకున్నాను. ఆ పిండిలో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. పిండి జల్లెడ పట్టేసి యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ వేసాను, నూనె వేసాను, కొద్దిగా వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ చల్లేసి పిండి ముద్దలాగా గట్టిగా టైట్గా కలిపి పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ మనకు 3 విజిల్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడైతే ఇంకా మూత అయితే తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే ఇంకా కుక్కర్లో మనకు గ్యాస్ సేవ్ అవుతుంది అనేసి ఈ మాదిరిగా అయితే నేను కుక్ చేశాను. పైన ఉన్న వాటర్ అల్లా తీద్దాం అనుకున్నాను, కానీ మొత్తానికైతే వేసేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తరిగి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా లెమన్ జ్యూస్, పప్పు గిత్తితో దీన్ని బాగా పూర్తిగా మెత్తగా అయితే ఇంకా అవసరం లేదు, అందుకనేసి పప్పు గిత్తితో కొద్దిగా మనం లావుగానే ఇది మెత్తగా దంచేద్దాము. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో వేస్తే కనుక ఇది మరి పేస్ట్ అవుతుంది, బాగుండదు. ఈ లోపు ఇక్కడ మనం పప్పుచారు కోసం రెడీ అయితే చేసుకుందాం. పప్పు అయితే రేమేసాను, చింతపండు కూడా యాడ్ చేశాను అందులో. ఇక్కడ చూస్తే బాగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది పప్పుచారు నాకు. ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసాను, కొద్దిగా కరివేపాకు వేసాను, ఎల్లుల్లి నమ్మలు కూడా వేసి పప్పు బాగా మరగబెట్టేస్తున్నాను. పప్పుచారు అలా మరగబెడితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఒక గిన్నె పెట్టేసి పప్పు తాలింపు అయితే ఇంకా రెడీ అయితే వేసేస్తున్నాను. లెంత్ బాగా పొయ్యిగా అయిపోతుంది అనేసి పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ నేను చూపించలేదు, మొత్తం తాలింపు వేసిన తర్వాతనే చూపించాను. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయిన తర్వాత ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా దంచినది కొద్దిగా వాటర్ మిగిలింది కూడా వేసాను కదా. ఈ మిశ్రమం మనకు కొద్దిగా లూజ్గా ఎక్కువగా ఉంది కదా, అందుకనేసి ఇది అంత లూజ్ అయితే ఇంకా బాగుండదు, కొద్దిగా టైట్ అయితేనే బాగుంటుంది. అందుకనేసి ఆ వాటర్ ఇందులోనే వేసేసి మొత్తానికి బాగా దంచిన తర్వాత లూజ్ కనిపిస్తే ఇంకా నేను స్టవ్ మీద పెట్టేసి టైట్గా అయ్యేంత వరకు బాగా కొద్దిగా వేడి చేద్దాము. ఈ లోపు మనం ఇక్కడ కొద్దిగా పిండి అయితే మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇదైతే ఇంకా మనము సేమ్ చపాతీ ఎలా తిక్కుతామో అదే, కాకపోతే ఇంకా మరి అంత పలచన కాదు, అంత మందం కాదు. ఈ మాదిరిగా పూర్తి రోటీలు అయితే ఇంకా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మొత్తానికైతే 6 రోటీలు అయితే ఇంకా మనం రెడీ చేసాము. చూస్తున్నారు కదా, 1 by 1. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆ ప్యాన్ పైన అయితే ఇంకా ఈ రోటీల్ని బాగా కాలుద్దాం, అటు నుండి ఇటు నుండి అటు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా చక్కగా కాలిద్దాం. మరీ హై ఎక్కువ పెట్టకుండా మరీ మీడియం మీద అయితే బాగుంటాయి అనేసి మీడియం మీద నేనైతే రోటీ కాలుస్తున్నానండి. ఇక్కడ
చూస్తున్నారు కదా, రెండు వైపులా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా రోటీని అయితే కనుక కాల్చేద్దాము. ఈ మాదిరిగా అయితే రోటీ రెడీ అయిపోయింది. మొత్తానికైతే కనుక మనము మొత్తానికి రెడీ చేసి పెట్టుకున్న రోటీలన్నీ ఈ మాదిరిగానే కాల్చేద్దాము. ఆ తర్వాత ఇక్కడ మనం చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అందులో నేను ఒక ఎగ్ వేయాలి. అందుకనేసి చివర్లు వేస్తేనే బాగుంటుంది. ఆ లోపు మనకి ఇది కూడా టైట్ అయిపోయింది కదా, ఇందులోనే మనం కొద్దిగా చివర్లు అయితే కనుక ఒక ఎగ్ వేసి బాగా కలిపేద్దాము. ఇప్పుడు మీకు ఏదన్నా కానీ సరే ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ కొద్దిగా ఎక్కువ తక్కువ కనిపించింది అనుకోండి, ఇప్పుడు కొద్దిగా అయితే యాడ్ చేయగలుగుతారు. అందుకనేసి అలా యాడ్ చేసిన తర్వాత ఈ కబాబులు ఉన్నాయి కదా, ఈ కబాబుల్ని మొత్తానికి అరిచేతులు పెట్టేసుకొని మన చిన్నగా అప్పడల్లాగా నొక్కేసి కొద్దిగా వేడిగా ఉన్న నూనెలో ఇలాగా వదిలేయడమే. వేసిన వెంటనే కలపకుండా మనము కొద్దిగా టైం తీసుకొని వన్ సైడ్ బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఆ తర్వాత ఇవి నెమ్మదిగా అయితే కలిపేయాలి. వన్ సైడ్ కలపాలంటే ఇంకా తిరిగేసేటప్పుడు కొద్దిగా ఇరుగుతాయేమని భయంతో నేను రెండు పక్కల కొద్దిగా పల్చన ఉన్న స్పూన్ లాంటివి తీసుకొని దాంతో నేను ఆ సాయం తీసుకొని అటు నుండి అటు బాగా కాలించాను అండి. మంచి బ్రౌన్ కలర్ రావాలి. అది కూడా హై మీద కాలుస్తే ఇంకా పైన బాగా ఎర్రగా కనిపిస్తాయి, లోపల పచ్చిగా ఉంటాయి. ఆ మాదిరిగా కాకుండా మంట కూడా మీరు బాగా చూడండి, చాలా సిమ్గా అంటే ఇంకా నూనె బాగా వేడెక్కిన తర్వాత పూర్తిగా తగ్గించేసి బాగా లోపల నుండి బాగా ఉడకాలనేసి లోపల నుండి ఉడికించానండి. అయినా కానీ సరే మనం పచ్చి మాంసంతో అయితే చేయలేదు కదా, ఇక్కడ మనం కుక్కర్లో పెట్టి బాగా మసాలాలతో పాటు ఉడికించి బాగా కీమాలాగా చేసేసిన తర్వాత ఈ కబాబులను అయితే ఇంకా నేను రెడీ చేశాను. చూస్తున్నారు కదా, ఈ కబాబులు మా పిల్లలకి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. ఆ కబాబులతో పాటు రోటీ కూడా చాలా బాగుంటుంది. ఇది తందూరి రోటీ స్టైల్లోనే చేశానండి నేను. కొద్దిగా పైనుండి ఘీ జల్లేసి తర్వాత దీనిపైన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా గ్రానిష్ లాగా చేశాను. కబాబులతో ఈ రోటీ తింటే కనుక చాలా అంటే చాలా మజా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈరోజు మా ఇంట్లో మా పిల్లలు. ఈ వీడియో చూసిన వెంటనే మీకు ఏమనిపించింది, ఎలా కనిపించింది, నచ్చిందా? నచ్చినట్టుగా అయితే జస్ట్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ ఒక లైక్, మీ ఒక సబ్స్క్రైబ్ అయితే నాకు మోటివేషన్ ఇస్తుంది. ఇంకా మంచి వీడియోలతో ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లా హాఫీజ్.